ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామ సన్నిధిలో గడపటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమందు మనం దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహిమటువంటి తరుణాన్ని బట్టి మనల్ని దేవుని స్తుతించాలి. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పునరుద్ధానుడైనటువంటి ఆ యేసయ్యని మనం స్తుతించడానికి ఆయన యొక్క సన్నిధిని మనం ఆశ్రయించి ప్రార్థన చేసి పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డగా మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి సంతోషం, సమాధానం, నెమ్మది, మీరు పొడిగించినటువంటి ఆయుష్, ఆయురారోగ్యాలను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మా ప్రియులు ప్రభువా, ఎవరెవరైతే ప్రభువా లైవ్లో వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అంధకార శక్తులు, ఆటంక శక్తులన్నిటినీ యేసు నామములో దూరపరుస్తూ ఉన్నాను. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కోడికిని ఆది నుంచి అంతం వరకు మీ ఆధిపత్యంలో నడిపించి నాయకత్వం వహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనందరము కలిసి లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. మేబీ నేను ఈరోజు చదువుతుండగా మీరు మీ బైబిల్ తెరిచి వాక్య భాగాన్ని చూడవలసిందిగా నేను కోరుచున్నాను. 63వ కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. సామ్ నంబర్ 63, 63వ కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. మీ బైబిల్ తెరిచి మీరు మాతో పాటు ఏకీభవించి చదవాల్సిందిగా కోరుచున్నాను. 63వ కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేనేలాగునా నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తుదును. నీవు నాకు సహాయకుడు అయ్యుంటివి. నీ రెక్కల చాటున చెరనజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దానిని వెదుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మన వేదికలో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. మీరందరూ కూడా గృహాల్లో ఉన్నప్పటికీ కూడా చేతులు తట్టి ప్రార్థనలు చేయండి, పాటలు పాడండి, మరి దేవుని సన్నిధిలో సంతోషించండి, ఆయన నామ సన్నిధిలో ఆరాధించాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క సమయంలో దేవుని స్తుతించడానికి, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి మనమందరము కూడి ఉన్నాము. మన గృహాల్లో మనం ఉన్నప్పటికీ మరి దేవుని స్తుతించే భాగ్యాన్ని మనకిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు.
మరి ఇందాక మన వాక్యంలో చదివిన రీతిగా, కీర్తనకారుడు అన్న రీతిగా, ఉత్సహించు పెదవులతో నిన్ను గూర్చి నేను గానము చేసేదను. నిజంగా మనము దేవుని గూర్చి, దేవుని నామాన్ని ఎలుగెత్తి గానం చేయాలి. ఆయన నామాన్ని ఎలుగెత్తి పాడి స్తుతించాలి. హల్లెలూయా. మరి అటు రీతిగా వాక్యంలో చదివిన రీతిగా మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని ఉత్సాహంతో, సంతోషంతో దేవుని నామాన్ని మనము ఘనపరచుదాం. మరి ఈ సమయంలో అందరికీ తెలిసినటువంటి పాట, రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి అనే పాట పాడుతూ ఆయన నామాన్ని మనం ఘనపరచుదాం. మరి లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నాం కదా అని మౌనంగా ఉండొద్దు. మనం దేవుని సన్నిధిని మనం అనుభవించాలి కనుక పాట పాడుచున్నప్పుడు మరి ఈ పాట అందరికీ తెలుసు కనుక మీరు కూడా మాతో కలిసి పాట పాడి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. బాధలన్నిటి పాపం భజించు యేసుని నామం. బాధలన్నిటి పాపం భజించు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది ప్రభువాకును ప్రకటించు. పరిశుద్ధాత్మను పొంది ప్రభువాకును ప్రకటించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచెను, మరణపు ముల్లును విరచెను. మరణము జయించి లేచెను, మరణపు ముల్లును విరచెను. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా. బాధలన్నిటినీ తొలగించి మన యేసయ్య ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన సన్నిధికి మనం సిద్ధపడి మన హృదయాలని, మన జీవితాలని, మన మనస్సులను మనం సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో మనము వేచి ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఎదురు చూడాలి. వాక్యం కోసము ఆశతో సిద్ధ మనస్సు కలిగి దేవుని వాక్కు కోసం మనం ఎదురు చూడాలి. ఆయన మనతో మాట్లాడతారు, మన జీవితాలని శుద్ధి చేస్తారు, మన వాంఛలను తీర్చేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మనకు స్నేహితుడుగా ఉన్నారు. హల్లెలూయా. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మనము మహిమపరచుదాం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా. సమాధాన సువార్త చాటెదా. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదుము. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందును. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా. సమాధాన సువార్త చాటెదా. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సత్కారముకై సిద్ధపడి పరిశుద్ధతో నేనుందును. అన్ని వేళలయందు ప్రభు యేసును ఘనపరచి కీర్తింతును. సత్కారముకై సిద్ధపడి పరిశుద్ధతో నేనుందును. అన్ని వేళలయందు ప్రభు యేసును ఘనపరచి కీర్తింతును. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా. సమాధాన సువార్త చాటెదా. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. బుద్ధిని కలిగి నిరాకడకై
సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా సమాధాన సువార్త చాటెదా సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై హల్లెలూయా. దేవుని నామాన్ని సిద్ధ మనస్సుతో సిద్ధపడినటువంటి హృదయాలతో దేవుని నామాన్ని మహిమపరుచుదామా. ఆయన ఉన్నతమైన నామాన్ని మనం ఘనపరచుదాం. కొద్ది నిమిషాలు మనము ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకు మంచి ఆయుష్నిచ్చాడు, చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఆయన దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆయన ఆరాధిద్దాము. ఆయన ఆరాధించే సమయాన్ని ఆయన మనకిచ్చాడు. ఈ సమయం దాటిపోతే ఆయన ఆరాధించడానికి మనకు సమయం లభించదేమో, మనకి దొరకదేమో. ప్రియ సహోదర సహోదరి, దేవుని ఆరాధిద్దామా, దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆమేన్. ఓ ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. అందరము ఏక మనస్సుతో ఏక ఆత్మతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ పాట కలిసి పాడుకుందాం. ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆయన నామాన్ని కీర్తిద్దాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, నిలిచియు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నిలిచియు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధన 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 యేషువా ఆరాధన ఆరాధన ఎలోహీం ఆరాధన అదోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన. మీకు స్తోత్రాలునయ్యా, మీకే మా ఆరాధనయ్యా, మీకే మా స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా.
ప్రతి ఒక్కరము దేవుని నామాన్ని మహిమపరచుదామా, అందరము కలిసి ఆయన నామాన్ని ఘనపరచుదామా. కృంగి ఉన్న వేళలో మనల్ని చూచి మన కన్నీటిని తుడిచిన ఆ యేసుని మనం ఘనపరచుదాం. కంటి పాపలాగా మనల్ని కాపాడుచున్న ఆ యేసుని మనం ఘనపరచుదాం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. నీయున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఆరాధన ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. స్తుతిద్దాం, అందరము కలిసి దేవుని స్తుతిద్దాం. ఆయన నామాన్ని మనం మహిమపరచుదాం, ఆయన నామాన్ని ఘనపరచుదాము. మరణపు మార్గంలో మనం నడిచిన వేళలో ఆయన వైద్యునిగా వచ్చి మనకున్న గాయాలన్నింటినీ కడిగివేసి అన్నింటినీ ముట్టి స్వస్థపరచి మనకు మరొక జన్మను ఆయన అనుగ్రహించారు. మనకున్న మురికి అంతటి కడిగేసి నూతన జన్మను ఆయన మనకిచ్చి ఉన్నారు. అలాంటి దేవుని మనం ఆరాధిద్దామా, అలాంటి దేవుని మనం మహిమపరచుదామా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఆరాధన ఎలోహీం ఆరాధన. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, అందరం కలిసి పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఆరాధన యేషువా ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. రాజులకు రాజా మీకే స్తోత్రాలు నాయనా. మీకే మా ఆరాధనయ్యా, మీకే మా స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అయ్యా మీకు స్తోత్రాలు రాజా, మీకు వందనాలు. మా రక్షక మీకు స్తోత్రాలు. నిన్ను పోలిన వారు ఈ లోకంలో మాకు ఇంకెవ్వరూ లేరు ప్రభువా. మీరే మా రాజు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరే మా రక్షకుడు అయ్యా, మీకు వందనాలు. మీరే మాకు వైద్యులు ప్రభువా, మీకు స్తోత్రాలు.
అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా స్తుతించే కృపని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. పాటలు పాడి మీ నామాన్ని మహింపచ్చే కృపని మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు ప్రభా. మా స్తుతులు మీరు అంగీకరించి మీ సన్నిధిలో చేర్చుకున్నారు, మీకు వందనాలు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాఘనుడా మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. లైవ్లో తండ్రి ఆరాధనలో పాల్గొంచిన ప్రతి బిడ్డని మీరు ముట్టండి ప్రభా, మీరు దర్శించండి ప్రభా. ఆత్మ వరముల చేత మీరు నింపుమని అడుగుచున్నాము నాయన. మీకు స్తోత్రాలు. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి, అద్భుతాలను మీరు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఇంకా ఆరాధనలో ముందున్న కార్యక్రమంలో మీరు మమ్మల్ని ముందుకు నడిపించమని మీ దాసులు వాక్యాన్ని విత్తబోచుండగా ప్రభా, అయ్యా మా హృదయాలను మేము సేద్యపరుచుకొని ప్రభా, మంచి నేలగా మేము మార్చుకొని అది మా ఆ యొక్క హృదయాల్లో పడి తండ్రి ఫలించినట్లు సహాయతం దయచేయండి. మీ దాసుని నోటికి బూరగా మీరుండి మీరు వాడుకోమని అడుగుచున్నాము నాయన. ప్రతి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము నాయన. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం ద్వారా మీరు సంధించమని అడుగుచున్నాము నాయన. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగిస్తూ ఈ ఆరాధన అంతటినీ మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించాము, ఆయన నామాన్ని మనం మహింపరిచాము. మరి ఎంతో అమూల్యమైనటువంటి సమయము, ఆయన వాక్యాన్ని వినేటువంటి సమయము. అటు ఇటు తిరగకుండా మన హృదయాలను సిద్ధపరచుకొని మనం ముందుకు సాగుదాం. మరి పాస్టర్ గారు మనల్ని వాక్యంతో మనల్ని ముందుకు నడిపిస్తారు. మన హృదయాలను సిద్ధపరచుకొని మనము ఎదురు చూద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రత్యేకించినటువంటి దినం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. ఆయన సన్నిధిలో మనము కూడుకొని ఆయన నామాన్ని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి అందరూ కలుసుకునేటువంటి పరిస్థితులు ఏమో ఇప్పుడు లేవు. మరి చాలామంది గృహాల్లో ఉండి వీక్షిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఈరోజు వరకు ఆయుష్ను పొడిగించి బ్రతికించి సజీవ లెక్కలో ఉంచాడంటే కేవలం ఆయన కృప. ఇది అర్థం కానటువంటి వాళ్ళు మరి అర్థం చేసుకోవాలి. కనువిప్పు ఇంకా రావాలి వారి. ఒక దేశం కాదు, కొన్ని దేశాలు కాదు, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఒక చిన్న వైరస్. పరిస్థితులన్నీ అతలాకుతలం అయిపోయినాయి. మరి ఇంక రాబోయేటువంటి దినాల్లో ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఇన్ని కష్టాల్లో, ఇన్ని నష్టాల్లో, ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలైనటువంటి మనల్ని అందరినీ ఆదరిస్తూ, ఆనందపరుస్తూ, కాపాడుతూ, పోషిస్తూ ఆయన సన్నిధిలో మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే ఆయన నామాన్ని స్తుతించబద్దులమై ఉన్నామని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికంటే ముందు మరి యొక్క ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు వెళదాం. మన యొక్క ప్రియులు, మనతోటి ఉన్నటువంటి వారు చాలామంది ఈ లోకాన్ని విడిచి నిద్రించారు. మరి చాలామందికి ఈ రోజును చూసేటువంటి భాగ్యం లేదు. మరి అలాంటి చనిపోయినటువంటి కుటుంబాల్లో దుఃఖసాగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. అదే రీతిగా ప్రస్తుతం మరి కరోనా వ్యాధితో మరి అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మరి మన యొక్క ఆర్థిక వ్యవస్థ కృంగిపోకుండా మన దేశ నాయకులకి సరైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించులాగిన, సరైనటువంటి రీతిలో పరిపాలించులాగిన మన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు మనం ప్రార్థన చేయాలి. థర్డ్ వేవ్లో చాలామంది చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందని మరి ఎంతోమంది సస్పెక్ట్ చేశారు. దేవుని యొక్క మహాకృప ఇంతవరకు మనం
కాపుదల్లో మన పిల్లలు ఉన్నారంటే వారి కోసం కూడా, వారి భద్రత కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మేబీ మనందరి ప్రార్థనలు బట్టే ఈ పరిస్థితిలో మనం ఉన్నామేమో మనకు తెలియదు. మరొకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన అడుగుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంతో కూడా మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా మేము చేరి ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రం నాయన. విశేషంగా నాయన మా బంధువులు, మా ప్రియులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారి కుటుంబాలను ఆదరించండి. మరి ఎంతోమంది వ్యాధులతో, బాధల్లో, నష్టాల్లో కూరుకుపోయి దుఃఖ సాగరంలో ఉండగా వారిని ప్రభువా లేవనెత్తండి. మా కుటుంబాల్ని, మా పిల్లల్ని మీరు భద్రపరచండి. మా యొక్క ప్రధానమంత్రిని మరియు మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను మీరు కాపాడండి. తగిన జ్ఞానాన్ని అనుగ్రహించి మా ఆర్థిక వ్యవస్థ కుంటుబడిపోకుండా అందరికీ ఆమోదమైనటువంటి విధంగా పరిపాలించటానికి మీ బిడ్డలకి తగిన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా నీ దాసునిగా నేను నిలబడుచుండగా మీరు నన్ను మరుగుపరచి మీ వాక్యం ద్వారా నాతో, మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కేవలం నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు వచ్చినట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అంధకార శక్తులు, ఆటంక శక్తులు దూరపరిచి కేవలం మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తమై మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. చాలు. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చూద్దాం. మార్క్ చాప్టర్ 3 వర్స్ 18. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి యెరూషలేము నుండి ఇదూమయ నుండి యోర్దాను అవతల నుండి తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యేకించి బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క శిష్యుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత 7 వారాలు 7 శిష్యుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజును కూడా మరొక శిష్యుని గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ శిష్యులు ఎంతో మంది యేసు ప్రభువుని వెంబడించారు, మనకు తెలుసు. దాదాపుగా 70 మంది కంటే ఎక్కువ శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకి. వారందరిలో ప్రత్యేకించి 12 మంది శిష్యులు యేసు ప్రభుకి చాలా సన్నిహితంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది శిష్యుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశాన్ని వారికి అప్పగించి ఆయన పనిని ముగించి ఈ లోకంలో చేయాల్సినటువంటి పని, ఈ లోకానికి స్వార్థ అందించాల్సినటువంటి గొప్ప పనిని, దేవదూతలకు అప్పగించినటువంటి పనిని ఈ శిష్యులకు అప్పగించి వెళ్ళాడు. మనం ఎందుకండి ఆ శిష్యుల గురించి ధ్యానించాలంటే, మనం కూడా ఆయన శిష్యులు అయ్యాం కనుక ఆ శిష్యులు ఏ విధంగా చేశారో మనం కూడా ఆ విషయాలు గ్రహించి నేర్చుకొని అలా చేయాలి కనుక ఈ వాక్య భాగాల ద్వారా, వారి యొక్క జీవన శైలి ద్వారా, వారి జీవిత విధానాల ద్వారా మనం పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. సో ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశం లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అపోస్టల్ సైమన్ ద జెలత్. కురేనీయుడైన ఒక సీమోను ఉన్నాడు. మనం ఆయన గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కానానీయుడైన సీమోను గురించి మాట్లాడుకుంటున్నాం. అనేక మంది సీమోన్లు ఉన్నారు బైబిల్లో, అనేక మంది మరియలు ఉన్నారు, అనేక మంది యాకోబులు ఉన్నారు. బై ద వే శిష్యుల్లో కూడా అందరికి 2 పేర్లు ఉంటాయి.
కొంతమందికి 3 పేర్లు ఉంటాయి. పోయిన వారంలో మనం తద్దయి అనేటువంటి వ్యక్తికి 3 పేర్లు ఉన్నాయని చెప్పి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి ఈ కానానీయుడైనటువంటి సీమోన్, మీరు కన్ఫ్యూషన్ కావద్దు. కురేనీయుడైనటువంటి సీమోను వేరు, కానానీయుడైనటువంటి సీమోను వేరు. కానా అనేటువంటి పెళ్లి విందుకి యేసు ప్రభువుని ఆయన శిష్యుల్ని వివాహ విందుకి ఆహ్వానించారు. ఆ యొక్క ఊరి పేరు కానాను అని గుర్తుపెట్టుకోవాలి. సో యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో సీమోను పేరు కలిగినటువంటి వారు శిష్యుల్లో కూడా 2 ఉన్నారు. ఒకళ్ళేమో సీమోను పేతురు, మనకు బాగా తెలిసినటువంటి పేతురు. మరొకళ్ళేమో కానానీయుడైనటువంటి సీమోను. ఈ కానానీయుడైనటువంటి సీమోను గురించి మనకెక్కడ బైబిల్లో ఏమీ పెద్దగా వ్రాసినట్లు ఎక్కడా లేదు. ఈ కానానీయుడైనటువంటి ఈ సీమోను ఫేమస్ కాదు, అందరికీ తెలియదు, ఎవ్వరికి తెలియదు. కేవలం ఆయన పేరు మాత్రమే బైబిల్లో వ్రాయబడి ఉంది. అదే వాక్యాన్ని మనం చదివాం. ఈ 2 మాటల్లో అదే మనకు తెలుస్తుంది. సో ఈయన కానానీయుడైన సీమోను అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన ఊరు కానాను కనుక బహుశా ఆ పేరు పెట్టుండొచ్చు. సో మన ఊరును బట్టి, మన ఇంటి పేరును బట్టి, మన క్యారెక్టర్ని బట్టి మనకి పేర్లు పెడతా ఉంటారు. కొంతమంది నిక్ నేమ్స్ పెడతా ఉంటారు. ఎక్కువగా కోపం కలిగినటువంటి వాడికి కోపిస్ట్ అని, లేకపోతే ఎప్పుడు నవ్వేటువంటి వాడికి ఒక రకమైనటువంటి పేర్లు మనం నిక్ నేమ్స్ పెడుతూ ఉంటాం. అసూయగా ఉండేటువంటి వాడికి ఒక రకమైనటువంటి పేరు పెడుతూ ఉంటాం. సో బహుశా ఊరిని బట్టి ఈ పేరు ఒట్టి ఉండొచ్చని మనం గ్రహించాలి. సో ఈ యొక్క సీమోను 7 ఒకే సమయంలో ఎన్నుకున్నటువంటి శిష్యులలో ఒకడు అని ఎబియోనైట్ అనేటువంటి గ్రంథంలో రాయబడింది. అంటే 7 కలిపి ఒకేసారి యేసు ప్రభు ఎన్నుకున్నాడు అనేటువంటి విషయం. ఈ సీమోను జలేతే అని పిలువబడుతున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. లూక్ చాప్టర్ 6 వర్స్ 15. మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. జలోతే అనబడిన సీమోను. జలోతే అనేటువంటిది కూడా ఇది ఒక బిరుదు, లేదా తను చేరినటువంటి ఒక గుంపును బట్టి ఈ పేరు వచ్చిందని మనం తెలుసుకోవాలి. జలోతే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఆ మాటని మనం చూడగలము. ఈ జలోతే అనేటువంటిది ఒక వర్గానికి చూపిస్తుందని మనము తెలుసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో జలట్ అంటారు. సో జలట్ అంటే సైమన్ ద జలట్. జలట్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో మనం తర్జుమా తీసుకుంటే ఉత్సాహం అనేటువంటిది, జలస్ కలిగినటువంటి వ్యక్తి, జీల్ కలిగినటువంటి వ్యక్తి. సో యూదులు రోమీల క్రింద బానిసులై ఉండినటువంటి కాలంలో హేరోదు వంటి యూదా రాజులు రోమా చక్రవర్తికి కప్పము కట్టినటువంటి ఒక చిన్న రాజులుగా ఉన్నారు. అంటే రోమా సామ్రాజ్యానికి వీళ్ళు ఉపయోగపడేటువంటి ఉద్యోగులు. ఇలాంటి రోమా ప్రభుత్వం ప్రతినిధులచే దేశము పరిపాలించబడింది. యూదా ప్రజలు వాళ్ళకి లొంగి ఉండాల్సిన పరిస్థితి. కానీ వారిలో ఒక వర్గం ఉంది, రోమియోల వద్ద నుండి విడుదల పొంది రోమియోల వద్ద నుండి విడుదల పొందడానికి పోరాటం జరిగించేటువంటి ఒక వర్గం. ఆ వర్గం పేరే జలోతే. ఆ జలోతే అనబడేటువంటి వర్గంలో ఉన్నటువంటి వారు దేశభక్తి కలిగిన వాళ్ళు, తీవ్రవాదులు, మతాభిమానులు. వాళ్ళ మతాన్ని బట్టి ఎంతో అభిమానం కలిగినటువంటి వారు, యుద్ధం చేయటంలో నిపుణులు. సో దే ఆర్ వెరీ స్కిల్ఫుల్ ఇన్ బ్యాటిలింగ్. దేశమంతటా రోమీలకు వ్యతిరేకంగా విప్లవాన్ని కొనసాగించినటువంటి గొప్ప విప్లవకారులు అన్నమాట. ఆ విప్లవకారులు గుంపులో ఉన్నవాడే ఈ యొక్క జలోతే, లేకపోతే సీమోను, లేదా కానానీయుడైనటువంటి సీమోన్ అని గ్రహించాలి. క్రీస్తు శకం 66 నుంచి 70 వరకు జరిగినటువంటి యూదుల యుద్ధాలను జరిగించినది ఈ విప్లవకారులే. యెరూషలేమును అందుండినటువంటి రోమా సైన్యాన్ని అంతటిని తరిమివేసి యెరూషలేముని స్వాధీనం చేసుకుంది కూడా ఈ విప్లవకారులే. అప్పుడు రోమా చక్రవర్తి అయినటువంటి నీరో యూదులను అణిచివేయుటకు జనరల్ టైటస్ ప్లెవియస్ అనేటువంటి వ్యక్తిని, వెస్పాసియానస్ అనేటువంటి ఆయన కింద ఉన్నటువంటి నాయకత్వంలో
ఒక పెద్ద సైన్యాన్ని పంపించాడు. ఈ జనరల్ ఈ సైన్యాన్ని తీసుకొని వచ్చి 67వ సంవత్సరంలో ఆయన గలలీలు పట్టుకున్నాడు. క్రీస్తు శకం 70లో ఈ రోమా చక్రవర్తి అయిపోయాడు. తర్వాత అతని కుమారుడైనటువంటి టైటస్ సైన్యంతో వచ్చి యెరూషలేమును మొత్తాన్ని ముట్టడి వేసి తీవ్రవాదులుగా ఉన్నటువంటి కిస్ అలాబ్ జాన్ అనేటువంటి ఆయన నాయకత్వంలో యెరూషలేముని కాపాడటానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు ముట్టడి వేశారు, వీళ్ళేమో వ్యతిరేకంగా మా యెరూషలేము, మా ఇజ్రాయేల్ దేశం కాపాడబడాలి అనేటువంటి తాపత్రయత ఈ జలోతే అనేటువంటి ఈ గుంపు వారందరికీ ఉంది. ఆ గుంపులో ఈ సీమోను కూడా ఉన్నాడు. ఇవన్నీ బైబిల్లో లేవు, చరిత్ర ఆధారాల ప్రకారంగా నేను మీకు తెలియజేస్తున్నాను. యుద్ధమును గెలవలేమనేటువంటి వాళ్ళకి అనుమానం పడిపోయింది. అయ్యో రాజు వచ్చి మా మీద యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు గెలవలేని పరిస్థితుల్లో ఈ తీవ్రవాదులు, ఈ జలోతీలు లొంగిపోలేదు. అప్పటికి కూడా పోరాటం విడవలేదు. యెరూషలేము కోట పడద్రోయబడింది, ఆలయము కాల్చివేయబడింది, వేల కొలది ప్రజలు చంపబడ్డారు, బానిసలుగా వాళ్ళందరినీ తీసుకుపోయారు. అయినప్పటికీ కూడా కిస్సలాల్ జాన్ అనేటువంటి ఈ చెరపట్టబడినటువంటి ఈ వందలాది తీవ్రవాదులు మసాడా అనేటువంటి కోటలో దాక్కున్నారు. రోమా సైన్యాధిపతి కోటను మళ్ళా వాళ్ళు ముట్టడించారు. భుజించుటకే భోజనము లేదు, నీళ్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ జలోతీలు వంగలేదు, లేకపోతే లొంగలేదు. చాలామంది పస్తులతో మరణించారు. రోమా సామ్రాజ్యము లేకపోతే రోమా సైన్యం ఆ కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు కేవలం 3 జలోతీలు మాత్రమే బ్రతుకున్నట్టు చరిత్ర చెప్తుంది. అంటే ఎంత గుండె ధైర్యం వీళ్ళకి, ఎంత దేశభక్తి! వీళ్ళందరూ ఐక్యతతో కలిసి వారి యొక్క దేశం కోసం, వారి యొక్క పట్టణాన్ని కాపాడుకోవటం కోసం సాయశక్తులా ప్రయత్నించేటువంటి గుంపులో ఈ సీమోను ఉన్నాడు. ఎంత జలస్ కలిగినటువంటి ఈ సీమోను, ఎంత ఉగ్రవాది గుంపులో ఉన్నటువంటి ఈ సీమోను శాంతిమూర్తి అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి, సమాధానకర్త అయినటువంటి ఆ క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన్ని వెంబడించటం ఎంత శోచనీయం, ఎంత ఆలోచింపదగినటువంటి విషయం ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఎంత ఉగ్రవాది అయినప్పటికీ కూడా, ఎంత ఘోరమైనటువంటి పాపి అయినప్పటికీ కూడా, లేకపోతే ఎంత రౌద్రంగా పనిచేసి మరి పోరాడేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా యేసు ప్రభువుని దర్శించగలిగితే, లేకపోతే యేసు ప్రభు తనని దర్శిస్తే తన జీవితం మారిపోతుందని మనం గ్రహించాలి. క్రీస్తుని వెంబడించేటువంటి వారిగా మనం ఉండాలి. సీమోను క్రీస్తుని వెంబడించేటువంటి వారిగా ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, తన యొక్క దేశం కోసం పోరాడి పోకలాడేటువంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తి అదే ఆసక్తితో దేవుని యొక్క పరిచర్యను కూడా చేశాడు. కనుకనే ఈరోజు మనము ఆయన యొక్క జీవితాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, కానా ఊరిలో ఆయన చేసినటువంటి అద్భుతాలు చూశాడు. చాలా మంది అనుకునేటువంటిది ఏంటంటే, కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడేటువంటిది ఏంటంటే, ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి కానా విందుకు వివాహానికి వచ్చినప్పుడు పెళ్లి కొడుకు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ అబ్జర్వ్ చేయటంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ చూస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన్ని వెంబడించాలనుకున్నాడేమో బహుశా. సో ఆయన చూసి క్రీస్తుని యూదులు రాజుగా పాలన చేయడానికి శక్తిమంతుడైనటువంటి ఒక ఉద్దేశంతో ఆయన వెంబడించవచ్చు. ఏ ఉద్దేశంతోనైతేమి ఆయన వెంబడించడం ప్రారంభించాడు. సీమోన్ ఎవరో క్రీస్తుకు తెలుసు. సీమోన్ యొక్క స్వభావం ఏంటో క్రీస్తుకు తెలుసు. ఆయనకి నా స్వభావం ఏంటో ఇప్పుడు యేసు ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం ఎలా పనిచేయగలమో, ఎలాంటి రోషం కలిగినటువంటి వారిగా ఉండగలమో అనే విషయం దేవునికి తెలుసు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు కాకముందు ఆయన సౌలుగా ఉన్నప్పుడు, క్రైస్తవులను హింసించేటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు, ఆయన వస్తుంటే అందరూ గడగడలాడిపోయేవాళ్ళు. ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, యెహోవా దేవుని కోసం, మోషే ధర్మశాస్త్రం కోసం ఇతరులను చంపడానికి కూడా వెనకాడనటువంటి ఆ సౌలు యేసు ప్రభువుని ఎప్పుడైతే కలుసుకున్నాడో ఆయన జీవితం కంప్లీట్గా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పటి వరకు చంపేటువంటి సౌలు ఇప్పుడు చంపండి అని చెప్పేటువంటి పౌలుగా మారిపోయి, దీనుడైపోయి,
అనేక సంఘాలు కట్టడానికి, అనేకమైనటువంటి పత్రికలు వ్రాయడానికి, ఈ రోజుకు కూడా సంఘాలని ప్రోత్సహించడానికి ఆయన ఇప్పటికి కూడా సజీవ సాక్షిగా నిలబడి ఉన్నాడనేటువంటిది చాలా సత్యం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు ప్రభుకి మనమంటే ఎవరో తెలుసు. ఆయన శిష్యుడిగా ఉండాలని యేసు ప్రభు పిలిచాడు. తీవ్రవాది అయినటువంటి సీమోనుని సాత్వికునిగా క్రీస్తు మార్చగలడా? దేవుడు తప్పకుండా మార్చగలడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, బూతులు తిట్టేటువంటి నిన్ను దేవుడు మార్చగలడా? మార్చగలడు. అబద్ధాలాడేటువంటి వారిని మార్చగలడా? మార్చగలడు. ఉగ్రవాదులుగా ఉన్నటువంటి, విరోధులుగా ఉన్నటువంటి వారిని, క్రైస్తవులను హింసిస్తూ దూషిస్తూ బైబిల్ చింపేసినటువంటి అనుభవం నీకుంటే దేవుడు మార్చగలడా? ఎస్, మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఆయనకు సమయంలో తప్పకుండా నిన్ను మారుస్తాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని యేసు ప్రభు చెప్పినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలీయులకి రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని ఒక ప్రశ్న వేస్తాడు. అపోస్తలుల కార్యంలో చదవండి 1:6 ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అంటే, ఆయన చూశాడు ఈ రోమీలు అనేటువంటి వాళ్ళు వచ్చి మరి యూదుల్ని హింసించటం, రాజ్యాన్ని లాక్కెళ్ళటం అంతా చూశాడు. ఇప్పుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు అనుగ్రహిస్తావా? చదవండి అన్నమాట. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యంను మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములు సమయములు తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నాయని చెప్పి జవాబిచ్చి, మీ పని కాదు అది అనేటువంటి చెప్పాడు. బహుశా ఈ ప్రశ్న వేసినటువంటిది ఈ సీమోనే అనేటువంటిది చాలా మంది అభిప్రాయపడతాడు. కాబట్టి ఇలాంటి ప్రశ్న వేసినటువంటి వ్యక్తి, జలస్ కలిగినటువంటి వ్యక్తి, సువార్తని ప్రకటించేటువంటి శిష్యత్వపు బాధ్యతను ఆయన చేపట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించేటువంటి శిష్యులుగా ఉండాలని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. దేశ భక్తుడైనటువంటి సీమోన్ క్రీస్తు ఆజ్ఞకు లోబడ్డాడు, ఆయనకు విధేయత చూపించాడు. అందుకనే యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభు శిష్యుడిగా అయిపోయాడు. ఆయన శిష్యుడు అయిపోయి యేసు ప్రభు మరణించిన తర్వాత, అరే నేనేదో అనుకున్నానే, ఈయనేదో ఉద్ధరిస్తాడు అనుకున్నాను, రోమీల్ని తరివేసి మరి మా కోసం ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడేమో అనుకున్నానే, మరి ఇప్పుడు చనిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు కదా, ఎంతవరకు నిజంలో అని చెప్పి తప్పించుకొని పారిపోయి వెళ్ళిపోలేదు. అలా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఈ యొక్క సీమోను గురించి మనం మాట్లాడుకునేటువంటి వాళ్ళం కాదు. ఆయన మేడగది అనుభవాన్ని కలిగినటువంటి వాడు. అపోస్తలుల కార్యం 1:13 అక్కడ మేడగదిలో కూర్చున్నటువంటి వారిలో ఆయన కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేడగది అనుభవంలో ఉన్నాడు, ప్రార్థనా గుంపులో ఉన్నాడు, వాక్యం వినేటువంటి గుంపులో ఉన్నాడు, ఆసక్తి చూపించేటువంటి వారి మధ్యలో ఆయన కూడా ఉన్నాడు. వెనుదిరిగి పోలేదు. యేసు ప్రభు శిష్యుడిగా నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, స్నేహితులారా, దేవుని యొక్క అభిషేకాన్ని ఆయన అక్కడ పొందాడు. యూదులు స్వతంత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అన్యజనుల మధ్యలో క్రీస్తుని ప్రకటించడానికి బయలుదేరినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేకాన్ని పొందటం, దేవుని యొక్క ఆత్మను పొంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క పరిచర్య చేయటం అనేటువంటిది ఆ అనుభవంలోనికి ఈ యొక్క సీమోను, కానానీయుడైనటువంటి సీమోను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతో సేవ చేశాడండి. ఎన్నో ప్రదేశాలకు తిరిగి సేవ చేశాడు. బైబిల్లో రాయినప్పటికీ, ఆయన రాసినటువంటి ఒక గ్రంథం లేనప్పటికీ ఆయన కూడా శిష్యుడే, ఆయన కూడా త్యాగం చేసిన వాడే, ఆయన కూడా హతసాక్షిగా ఉన్నటువంటి హతసాక్షిగా మారి క్రీస్తు కోసం ప్రాణం పెట్టినటువంటి వాడే, క్రీస్తు కోసం నిలబడినటువంటి దేవుని యొక్క సేవకుడని మనం గుర్తించాలి. ఆయన చేసినటువంటి సేవ ఐగుప్తి సైరేన్ అనేటువంటి ప్రాంతం, మరియు మారిడాని అనేటువంటి ప్రాంతం, లిబియా అనేటువంటి ప్రాంతం, ఇలాంటివి ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో తన సేవను ప్రారంభించాడు.
అక్కడి నుండి ఆయన ఆ, కర్తేజ్ పట్టణంలోనికి, అక్కడ ఉన్నటువంటి ఆ కర్తేజ్ పట్టణం నందు సీమోను పరిచర్య అక్కడ అభివృద్ధి పొందింది. ఎట్లా అభివృద్ధి పొందిందంటే, ఎంతవరకు అభివృద్ధి పొందిందంటే, ఆ పట్టణము గొప్ప క్రైస్తవ కేంద్రంగా మారిపోయేంతగా అభివృద్ధి పొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుణ్ణి వెంబడిస్తే, ఆయన యొక్క మాటకు విధేయత చూపిస్తే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే, ఆ యొక్క ఆత్మశక్తితో పరిచర్యను మనం కొనసాగిస్తూ ఉంటే, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన పరిచర్యలో జరిగిస్తాడు. క్రీస్తు శకం 216లో అక్కడ జరిగినటువంటి క్రైస్తవ సదస్సులో 71 మంది ఆఫ్రికా దేశపు అధ్యక్షులు పాల్గొన్నారట. 71 మంది. అంత గొప్ప పరిచర్య చేశాడు. ఉత్తరాఫ్రికా తర్వాత ఐరోపాకు చెందినటువంటి స్పెయిన్ దేశంలో సేవను కొనసాగించాడు. ఆ కాలంలో స్పెయిన్, ఇంగ్లాండ్ దేశముల మధ్య మంచి సరైనటువంటి సంబంధాలు ఉండేవి, బిజినెస్ జరుగుతూ ఉండేటువంటిది. అలాంటి ప్రాంతంలో, అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళి ఆయన సేవ చేశాడు. ఇంగ్లాండ్లో సేవను చేశాడు. క్రీస్తు శకం 50వ సంవత్సరంలో అరిమతయకు చెందినటువంటి యోసేపుతో ఇంగ్లాండ్ దేశం ఉండిన క్లాస్టన్ బరిలో సేవని ప్రారంభించాడు. అప్పుడు ఇంగ్లాండు రోమీలు పరిపాలన క్రింద ఉండేటువంటి వారు. అంతకు ముందు రోమీలు లండన్ అనేటువంటి ఒక కోటను కట్టి వ్యూహమును పన్నిరి. రోమా సైన్యంలో రోమీలే కాక గ్రీసు, స్పెయిన్ మరియు ఇతర దేశాల వారు ఉన్నారు. ఇంగ్లాండ్ వారు అప్పటికే రోమీలతో వర్తక సంబంధం కలిగి ఉండిరి కనుక లాటిన్, గ్రీక్ భాషలు కూడా ఈ యొక్క సీమోనుకి తెలుసని మనం గ్రహించాలి. ఇవన్నీ సీమోనును గుర్చినటువంటి విషయాలు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. సీమోను లండన్ ప్రాంతంలో ఉండినటువంటి రోమీలు కాలనీలోను, లాటిన్ తెలిసినటువంటి ఇంగ్లాండ్ వారి మధ్యలో కూడా సేవ చేశాడు ఈ యొక్క కానానీయుడైనటువంటి సీమోను. అక్కడ రోమా ప్రతినిధిగా ఉండినటువంటి కేడస్ డెసియానస్ అనేటువంటి ఆ సీమోన్ని గూర్చి విని ఈ వ్యక్తి కోపాద్రేకుడైపోయాడు. కోపం వచ్చేసిందట. అప్పుడు ఆయన బంధించాడు. క్రీస్తు శకం 61 మే నెల 10వ తారీఖున లింకన్ షైర్ ప్రాంతమందు కేస్టర్ అనే స్థలంలో ఆయన సిలువ వేసి చంపినట్లు కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. కానీ సీమోను ఇంగ్లాండ్లో మరణించలేదని ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకు ఆధారాలు ఉన్నాయంటే, ఈ సీమోనుకి ఒక సింబల్ యాడ్ చేస్తారు హిస్టరీలో. ఆ సింబల్ ఏంటంటే రంపం. ఎందుకు అంటే, ఈయన రంపం చేత కోయబడి చంపబడ్డాడు, సిలువ వేయబడలేదు అనేటువంటిది మరొక ఆధారం దొరికింది కనుక ఎక్కువగా నమ్మేటువంటిది ఏంటంటే, ఈయన రంపం చేత కోయబడి హతసాక్షి అయ్యాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. క్రీస్తు శకం 59 నుంచి 62 వరకు ఇంగ్లాండ్లో ఫవాదీస్ అనేటువంటి యుద్ధం జరిగింది. రోమీల వలన తొలగించబడినటువంటి ఫవాదిక అనేటువంటి ఒక రాణి తన సొంత సైన్యంతో రోమీలందరినీ వధించింది. చివరిలో లండన్లో ఉండినటువంటి రోమీల కోటను కాల్చివేసింది. అప్పుడు రోమీలతో కూడా చాలా మంది విదేశీయులు ఇంగ్లాండ్ నుంచి బయలుదేరాడు, అక్కడ నుంచి చలాచెదురైపోయారు. అప్పుడు అపోస్తుడైనటువంటి సీమోను కూడా అక్కడ నుంచి బయలుదేరి పాలస్తీనా ప్రాంతానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. పాలస్తీనా ప్రాంతంలో, మెసొపొటేమియా ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉండగా వెళ్ళినటువంటి ఆ సీమోను, సువార్త ప్రకటిస్తానికి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సీమోను తద్దయి అనేటువంటి శిష్యుడిని కలుసుకున్నాడు. తద్దయి అనేటువంటి మరొక అపోస్తుల్ని కలుసుకున్నారు. తద్దయి కూడా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడని మనం నేర్చుకున్నాం. సో ఈ తద్దయితో కలిసి ఇద్దరు కలిసి పారసీక దేశానికి వెళ్ళి అక్కడ ప్రభు పరిచర్యని చేశారు. అక్కడ సువానీర్ అను స్థలంలో కొంతమంది విగ్రహారాధన చేయబడుచున్నటువంటి వీరిద్దరిని పట్టుకొని చంపివేశారు. సీమోని రంపంతో కోసివేశారు. తద్దయిని బళ్ళెంతో పొడిచి చంపివేశారు. ఇద్దరు దేహాలు ఒక్కచోటే పాతి పెట్టారు. ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా వారి ఎముకలు తీసుకువెళ్ళి సెయింట్ పీటర్ చర్చిలో, స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి టొలోసా పట్టణం ఉంది, సెయింట్ సాడర్ అనేటువంటి ఆ చర్చిలో పెట్టి ఉన్నారు. ఇదంతా చరిత్ర. కానానీయుడైనటువంటి సీమోను యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఆయన బ్రతికాడు, ఆయన వెంబడించాడు.
ఆయన అభిషేకించబడ్డాడు. ఆయన దేవునికి విధేయత చూపించాడు. ఆయన శిష్యుడిగా నిలిచాడు. ఆయన సువార్తని ప్రకటించాడు. చివరికి ఆయన హతసాక్షిగా కూడా మరణించడానికి వెనకాడలేదు. ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారు. అంత గొప్ప అపోస్తుడు ఈ యొక్క కానానీయుడైనటువంటి సీమోను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈయన జీవితంలో నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోగలం? ఒక 5 మాటల్లో చెప్పి నేను ముగిస్తాను. సైమన్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడ్డాడు. ప్రతిదినం ఆత్మాభిషేకంతో నింపబడుచున్నావా? దేవుని ఆత్మతో నింపబడుచున్నావా? ప్రార్థన వరము కలిగి దేవునితో మాట్లాడేటువంటి అనుభవంలో, ఆత్మతో నింపబడినటువంటి అనుభవంలో, భాషలు మాట్లాడేటువంటి అనుభవంలో, దేవునికి వరములు పొందేటువంటి అనుభవంలో మెట్టు మెట్టు ఎదుగుచున్నటువంటి వ్యక్తిగా ఉండి దేవుని యొక్క శక్తిని పొంది ఆయన కోసం వాడబడాలనేటువంటి ఆశ నీకున్నదా? కానానీయుడైనటువంటి సీమోను దేవుని శక్తిని పొందాడు. రెండవది, సైమన్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కొరకు, యెరూషలేము కొరకు లైఫ్ని త్యాగం చేశారు. పట్టుదలతో వారిని కాపాడాలనేటువంటి తాపత్రయం కలిగి ఉన్నాడు. వారి కోసం ఏదైనా చేయడానికి వెనకాడలేదు. ప్రేమ అభిమానం కలిగినటువంటి వ్యక్తి. కొంతమంది ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని తిడతా ఉంటారు, ఈ దేశాన్ని అగౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. వేరే దేశంకి వెళ్ళి ఆ దేశాన్ని ఎక్కువ పొగుడుతూ ఉంటారు. తప్పులేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తప్పులేదు పొగట్టం. నిన్ను దేవుడు ఈ దేశంలో పుట్టించాడంటే ఈ దేశం పట్ల నీ బాధ్యత ఏంటి? ఈ దేశం పట్ల నీకున్నటువంటి భారం ఏంటి? ఈ దేశం కొరకు నీవు ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి నా దేశాన్ని రక్షించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసే స్థితి నీకున్నదా? నీ దేశాన్ని, నీ తోటి వారిని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ ఊరి వారిని, నీ సొంత వారిని ప్రభు కొరకు రక్షించేటువంటి భాగంలో నీవు కన్నీళ్లు గారుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సువార్తను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? వారిని దేవుని సన్నిధికి నడిపించేటువంటి పనిలో నీవు నిమగ్నమై ఉన్నావా? లేదులేండి, నేను రక్షించబడ్డాను, నాకు సువార్త తెలిసింది, నాకు వెలుగు వచ్చింది, నా చీకటి పోయింది, నా పాపం పోయింది, నేను పరలోకి వెళ్తే చాలండి అని సరిపెట్టుకుంటూ నీ సొంత పనుల్లో నిమగ్నం అయిపోయి ఆత్మల పట్ల భారం లేకుండా ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కోసం ఏదైనా చెయ్యి. మూడవ విషయం, సైమన్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు, త్యాగాన్ని చేశాడు. ఆయన చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన చనిపోయాడు. తప్పించుకోవచ్చు, అబద్ధం ఆడొచ్చు, ఇక నేను చేసింది చాలే అనుకోవచ్చు, కానీ హతసాక్షిగా మారాడు. నువ్వు కూడా నీ ప్రాణం కంటే ఎక్కువగా దేవుని యొక్క పరిచర్యని, దేవుని కోసం నిలబడటం, నీతిగా ఉండటం కోసం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నాలుగో విషయం, సైమన్ హ్యాడ్ ఎ జీల్ టు ప్రీచ్ ది గాస్పెల్. సువార్త పరిచర్య చేయడానికి, ప్రకటించడానికి ఆయన కొన్ని ఆసక్తి అనేటువంటిది ఉన్నాయి. He is a zealous in his spirit. ఆయన జీల్ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని పరిచర్య కొరకు ఆసక్తి ఉన్నదా? అలాంటి ఆసక్తి ఉన్నది కనుకనే ఐగుప్తులో, ఆఫ్రికాలో, లిబియాలో, ఇంగ్లాండ్లో, స్పెయిన్లో, యూరోప్లో ఇన్ని ప్రదేశాలు తిరిగి ఆయన సువార్తని చెప్పగలిగాడు. ప్రియ స్నేహితులారా, నీకున్న భారాన్ని బట్టి దేవుడు తీసుకువెళ్తాడు. ఒకరోజు సంఘం అంతా కలిసి భారంగా మేము ప్రార్థన చేశాం కర్ణాటక కొరకు. కర్ణాటకలో చర్చిలు కూల్చివేస్తున్నారు, చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, పాస్టర్స్ని కొడుతూ ఉన్నారు, విశ్వాసులందరూ చెదిరిపోయారు, అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని, చర్చి మందిరాన్ని తగలబెడుతున్నారు అని వార్త వచ్చినప్పుడు సంఘంగా మనందరం కలిసి ప్రార్థన చేశాం. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు భారంతో కన్నీళ్ళు వచ్చేసినాయి. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ వీక్ నాకు కాల్ వచ్చింది.
కర్ణాటకలో మీరు స్వార్థ సభల్లో మాట్లాడటానికి రావాలని. అయ్యో ప్రభువా, పోయిన వారమే కదా మేము ప్రార్థన చేసింది, మందిరాలు కూల్చివేయబడుతున్నాయి, తగలబెట్టారు, మరి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటే ఇలాంటి సమయంలో వాళ్ళేంటి సభలకి ఆహ్వానిస్తూ ఉన్నారు, పబ్లిక్లో మాట్లాడమని ఆహ్వానిస్తున్నారు అని చెప్పి నేను కొద్ది సందేహంతో ఆలోచిస్తూ సాయంత్రం చెప్తాలండి, రేపు చెప్తాలండి అని అంటూ ఉంటే దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. నువ్వు భారం కలిగి ప్రార్థన చేశావు, నువ్వు కన్నీళ్లు కలిగి ప్రార్థన చేశావు, కన్నీళ్లతో ప్రార్థన చేశావు, నేను కాపాడుతాను, నీ వీళ్ళమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫోన్ ముగించే లోపలే నేను చెప్పేశాను, నేను వస్తున్నానని. అద్భుత రీతిగా దేవుడు వాడుతున్నాడు. నేను పాస్టర్ గారు వెళ్ళి ఆల్మోస్ట్ 3 days సభల్లో మేమిద్దరం మాట్లాడాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీవెప్పుడైతే భారం కలిగి ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తావో తనకి స్వార్థ చెప్పేటువంటి మార్గాలు దేవుడు నీకు తెరుస్తాడు. ఎప్పుడైతే నీ దేశం పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తావో నీ దేశం కోసం ఏదో ఒకటి చేయడానికి దేవుడు నీకు మార్గాలు తెరుస్తాడు. ఎప్పుడైతే నీ సంఘము కొరకు, నీ బంధువుల కొరకు, నీ యొక్క మిత్రుల కొరకు, నశించిపోవచ్చునేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తావో వారికి నీవు స్వార్థ చెప్పేటువంటి అవకాశాన్ని, ద్వారాల్ని దేవుడు తెరుస్తాడు. భారం కలిగి ప్రార్థన చేయటం మనం అలవర్చుకోవాలి. 5వ చెప్పి నేను ముగిస్తాను. సైమన్ డైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. హి గేవ్ హిస్ లైఫ్ టు గాడ్. దేవునికి ఆయన యొక్క జీవితాన్ని ఇచ్చేశాడు. సువార్తకి ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేసేశాడు. హి లవ్డ్ ద లార్డ్ సాక్రిఫిషియల్, హోల్ హార్టెడ్లీ, సంపూర్తిగా యేసు ప్రభువుని ప్రేమించాడు. కనుకనే ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు దేవునికి నీ జీవితాన్ని ఇచ్చావా? సంపూర్ణ జీవితాన్ని ఇచ్చావా? లేకపోతే కొద్దిగా జీవితాన్ని ఇచ్చావా? అక్కడొక అడుగు ఎక్కడొక అడుగు వేసేటువంటి జీవితం దేవుడికి అక్కర్లేదు. హృదయంలో సగభాగం ఆయనకి అక్కర్లేదు. సంపూర్తిగా ఆయనలోనికి నీవు రావాలి. ఆయనకి నీ జీవితాన్ని సమర్పించాలి. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని సమర్పించాలి. నీ గృహం అంతటిని దేవుని సన్నిధిలో సమర్పించాలి. నీ లైఫ్ అంతటిని ఆయన సన్నిధిలో సమర్పించి ఆయనతో నడవాలి. సువార్త పని నిమిత్తం నీ జీవితాన్ని ఇచ్చావా? సువార్త పని సాక్షిగా చెప్పడంలో, నీవు సాక్షిగా ఉండటంలో నీవు తీర్మానం చేసుకున్నావా? దేవుడు నన్ను రక్షించాడు, ఈరోజు ఒక్కళ్ళకైనా సువార్త చెప్పాలి, ఈరోజు ఏదో ఒక రీతిలో ఫోన్లోనైనా మాట్లాడాలి, ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉంటే చాలా సంతోషం. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి మనం కలిగి ఉంటాం. Do you love the Lord sacrificially, wholeheartedly? నీవు నీ యేసయ్యని సంపూర్ణ హృదయంతో, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఆయన సన్నిధిలో ఆయన్ని ప్రేమించేటువంటి బిడ్డగా నీవు ఉండగలుగుతున్నావా? ఈరోజు కానానీయుడైనటువంటి సీమోను గురించి, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడి గురించి మనం నేర్చుకున్నాం. ఆయనకున్న ఆసక్తి నీకు నాకు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు చెబుదాం, ప్రభువా నన్ను సంధించినందుకు నీకు స్తోత్రమయ్యా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా, నేను కూడా నీ శిష్యుడే కదా ప్రభువా, నన్ను అలాంటి స్థితిలోకి తీసుకెళ్ళి ప్రభువా, అలాంటి శిష్యుడిగా నేను ఉండడానికి నాకు సహాయం దయచేయి ప్రభుని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఎవరైతే వీక్షించారో, ఎవరైతే వీక్షించబోచున్నారో నాయన మీరు వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఇంతసేపు నా ప్రభువా నన్ను మరుగుపరుచుకొని మాట్లాడే విధానానికై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు మనతో మాట్లాడాడని స్పష్టంగా నేను గ్రహిస్తున్నాను. దేవునికి ఇష్టమైనటువంటి శిష్యుడిగా, శిష్యురాలిగా దేవుని సన్నిధిలో ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను.
ఈ సమయంలో మనము కానుకలు సమర్పించుకునేటువంటి సమయం. ఈ కానుకలు దశమ భాగములు దేవునికి ఇవ్వండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని సన్నిధిలో మరి ఇచ్చి దేవుని శోధించండి, ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరుచున్నాను. ఇచ్చివారు సంతోషంతో హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వండి, తప్పకుండా దేవుడు దీవిస్తాడు. మీరు గూగుల్ పే చేయాల్సినటువంటి వారు, ఫోన్ పే చేయాల్సినటువంటి వారు నెంబర్స్ అక్కడ చూసి మీరు చేయండి, లేదంటే చర్చ్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాను. దేవుడి సన్నిధిలో మీరు బహుగా దీవించబడుదురుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట విందాం. మనం పాట వింటూ ఉండగా మనం ఈ యొక్క దేవునికి సన్నిధిలో విత్తేటువంటి కార్యక్రమాన్ని, ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. రిక్వెస్ట్ Queenie to come forward and she will sing a song, and after that we'll have a word of prayer and benediction. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. హల్లెలూయా. మార్చుకొందును సమయమునెమ్ము నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుము దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపు కొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునెమ్ము సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చున్న ఆశలు నా కలలని వెంబడించుచు ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతే ఏనాడు కొల్లిపోదునో ఎరుగకుంటిని అలకించుమో ప్రభు తనకు చిగురు ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునెమ్ము నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుము దేవాయి భూమిని నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునెమ్ము నా బ్రతుకు మార్చుకొందును సమయమునెమ్ము.
ప్రైజ్ ది లార్డ్. మంచి పాట పాడి వినిపించినటువంటి నెవ్లిన్ అండ్ నియోనాకి మనం చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. కానుకల నిమిత్తం మరియు దేవునికి ఆశీర్వాదాలు మనం పొందినట్లుగా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నాయన, ఈ సమయంలో ప్రభువా మీ యొక్క సేవకులుగా, మీ బిడ్డలుగా మీ సన్నిధిలో చేరి ప్రార్థించి మీ వాక్యాన్ని ధ్యానించి మీ యొక్క సన్నిధిలో ప్రభువా మాకు మీరిచ్చినటువంటి కానుకలు, మీరిచ్చినటువంటి ధనములో నుంచి ప్రభువా మీ యొక్క ఆజ్ఞ చొప్పున మేమిచ్చినటువంటి కానుకలు మీరు స్వీకరించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతవరకు ఆరాధనలో భాగంగా ప్రార్థనలోను, వాక్యంలోను, కానుకల్లోను, మరి ప్రతి విధమైనటువంటి కార్యక్రమంలో మీరుండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ప్రభువా వచ్చినటువంటి ప్రతి నివేదనను మీరు దర్శించండి. లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తమైతే ప్రభువా మరి మా దేశాన్ని సంపూర్ణంగా కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా గృహాలకు మేము వెళ్ళుచుండగా మీ కృప దయచేసి నడిపించండి. మీ చిత్తమైతే మరలా మేము కలుసుకొని నీ సన్నిధిలో గడిపి ఆశీర్వాదాలు పొందేటువంటి కృపని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభుపేట వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.